జై గురు. గురు నమస్తే. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. ముళ్ళు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. దినదినమును నీ వాయు ప్రమాణము దిగబడి బోవుచునుండునయా. తను మన ధనములు గురునకు నొసగి కనవలె జన్మకు మోక్షమయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. గురు బ్రహ్మయని గురు విష్ణుయని గురుడే గరుడని నమ్ముమయా. గురుడే సాక్షాత్ పరబ్రహ్మమని గురు పదములు భజింపుమయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. ఈ గాలి పోతే ఏమాయనయా. గాలి రాకడా పోకడ తెలసితే కలమేల్ కలవలె నుండునయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. పంచభూతముల కాయమయా ఇది పంజరమై విలసిల్లునయా. పంచవింశతి తత్వములను పరికించి అచలమును గాంచుమయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. పంచభూతముల కాయమయా ఇది పంజరమై విలసిల్లునయా. పంచవింశతి తత్వములను పరికించి అచలమును గాంచుమయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. ఎరుకే మూలము సుఖ దుఃఖములకు ఎరుకే మూలము భ్రమలకయా. ఎరుక మరపులా వివరములెరిగితే ఎరుక విడువ పరిపూర్ణమయా. దినములు గడుపుతు భ్రమలో మునిగియు తనువును నమ్మకయా జీవా తనువును నమ్మకయా. కర్మమే మూలము జన్మకయా ఈ జన్మకు మూలము కర్మమయా. కర్మ జన్మముల వివరములెరిగితే కనుగొన సర్వమిమాయనయా.
దినములు గడుపుతూ భ్రమలో మునిగియు తనువును నమ్మకయా, జీవా తనువును నమ్మకయా. వాద భేదములు విడువుమయా, గురు బోధనెరిగి బోధించుమయా. ద్వాదశి షోడశి భవమున రసి భేదరహితమును గాంచుమయా. దినములు గడుపుతూ భ్రమలో మునిగియు తనువును నమ్మకయా, జీవా తనువును నమ్మకయా. భాసురముగ శ్రీ గట్టు నాగయా, దేశిక వర్యుల సేవించి వ్రాస తెలిపెనిటుగాండ్ల పాటి రామదాసుడు భువిలో జన్మించి. దినములు గడుపుతూ భ్రమలో మునిగియు తనువును నమ్మకయా, జీవా తనువును నమ్మకయా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణునంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురు. జై. బాణాలు మూసుకుండా ఎయ్యాలకు రాలే ఇదేమో. సిగ్నల్స్ తక్కువ ఉంటాయి. జై గురు. అందరికీ జై గురు. ఈ విచారణ క్రమం అంతా నిన్న చెప్పినటువంటి పేజీలో ప్రాప్తి అనేది ప్రత్యేకమైనటువంటి భారతీయ వేదాంతంలో మాత్రమే ఈ పదాన్ని ఎక్కువగా వాడారు. ప్రాప్తి అనేది భగవద్గీతలో కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు. మిగిలిన 18 యోగాల్లో ఎక్కడ ప్రాప్తి అనేది రాలేదు. అది ప్రాప్తించడము, ఆ స్థితి ప్రాప్తించడము, ఆ పురుషోత్తమ స్థితి ప్రాప్తించడం అనేదాన్ని ఆ పదం వాడారు. ఎందుకనంటే మిగతా చోట్లన్నీ అనేక దేశాల్లో దానికి ఉదాహరణగా చెప్పారు. ఈ ప్రాప్తి అనే మార్గంలో లేరు వాళ్ళు. కాబట్టి అవన్నీ ప్రయత్నము, సాధన. ఒక గ్రంథమో సిద్ధాంతం తయారు చేసి నేను నిరంతరము దాన్ని వల్లించుకుంటూ ఉండడమే తప్ప ఆ స్థితిలో ప్రాప్తి చెంది తాను లేకుండా పోయేటువంటి ఆ స్థితిని పొందేటువంటి విధానం లేదు అక్కడ, వేరే వాటిల్లో లేదు. కాబట్టి ఎటువానికి చెప్పాలి, ఎట్లాంటి వానికి చెప్పాలనే దానికి కూడా చెప్పారు. ఎందుకనంటే మిగిలిన చోట్ల మార్గం కాకుండా ఇక్కడ పురుషోత్తమ స్థితి యందు ప్రయత్నం లేదు. ఇంకా అక్కడ సాధన కానీ సాధ్యము, సాధన చేత సాధ్యపడేటువంటి స్థితి లేదు. ఇంకా ప్రయత్నం చేయడానికి కూడా వాడు ఉండాలి కదా, వాడు లేడు. ప్రయత్నం చేసేవాడు కూడా లేడు. లేని స్థితిలో ప్రయత్నం ఎట్లా చేస్తాడు? ఉన్నప్పుడు కదా ప్రయత్నం అనేది. లేని స్థితిలో ప్రయత్నం చేయలేడు అనే వారికి లేనివాడు కదా, ఈ స్థితిలో ప్రయత్నం ఎలా చేస్తాడు, అది ఎలా అనేవాడికి ఈ బోధ చెప్పరాదు. అతను బోధకు అధికారి కాదు. బోధకు అధికారిగా ఉన్నవాడు ఎట్లుండాలి అంటే తాను లేకుండా పోయే పరిస్థితి వరకు, తాను ఆ భావం చెందే వరకు తాను ఉన్నాడు. తాను ఉండే లేనెరుకలో విచారణ అంతా చేశాడు. చేసి ఒక్కొక్కటిగా లేనిది అంతకుముందు ఉన్నవిగా భావించినవన్నీ తోచినవే, తాను రహితుడైతే ఇంకేమీ లేదు అనే విధానం పద్ధతిలో పోవాలి. లేని పద్ధతిగా సూచించిన వాడు లేని పద్ధతిగా తెలుసుకోవాలి అనేది కందార్థం. దేశకేంద్రుడు చెప్పినటువంటి తాను లేడు, అశరీరి, అట్టి అశరీరుడైనటువంటి స్థితి నుంచి సూచన పొందినటువంటి సత్యుచులు లేనివాడయ్యాడు. ఈ పద్ధతికి సరిపోయిన వాడైతేనే బోధకు కుదురుతాడు. అందువల్ల దీని ప్రాప్తి అన్నారు. మార్జాల కిషోర న్యాయం కూడా చెప్పారు. ఎవరైతే అట్టి గురుదేవులను ఆశ్రయించింటే, అట్టి గురుదేవుల పాదాలను ఆశ్రయించింటే, అశరీరుడైనటువంటి గురుమూర్తి తాను ఆ మార్జాల కిషోర న్యాయంలో ఆ పిల్లి తన పిల్లలకి ఎట్లా
ఆద్యంతము మొదట రచన కల్పించి ఆ తర్వాత జీవించే విధానాన్ని నేర్పుతుందో ఆ విధంగానే గురుమూర్తి కూడా తాను అశరీరుడైనటువంటి వాడై లేనరకు తన శిష్యునికి బోధించి శిష్యుని కూడా అశరీరుడుగా మార్చి తనలో ఐక్యమయ్యే విధంగా ఇక ఇద్దరుగా ద్వంద్వములు లేనటువంటి తామే లేనటువంటి స్థితిని పొందే విధంగా అటువంటి గురువు ఆ కిషోర న్యాయంతో మార్జాల కిషోర న్యాయంతో గురువు అలా ఉండాలి. ఆ గురువు చెప్పే ప్రతి ఒక్కటి తాను తీక్షణంగా గమనించి దాన్ని తాను భావనలో పొందే విధంగా శిష్యుడు ఉండాలి. ఇంకా భ్రమరకీటక న్యాయం, మక్కడ కిషోర న్యాయం, నీరక్షీర న్యాయం ఇలాంటివన్నీ ఇక్కడ పనికి రావు. మర్కటి కిషోర న్యాయంగా శిష్యుడే పట్టుకొని ఉండాలి, లేకపోతే వాడు కింద పడిపోతాడు. భ్రమర కీటక న్యాయంగా భ్రమరం కీటకం చుట్టూ తిరుగుతూ ఉంటే అది మారుతుంది దానిలాగా అనేది. కానీ నీరక్షీర న్యాయం నీరు పాలను వేరు చేసేటువంటి అట్లా ఇలాంటివన్నీ పనికిరావు ఇక్కడ అని చెప్పారు. మార్జాల కిషోర న్యాయంగానే ఉత్తమమైందని చెప్పారు. ఎందుకంటే శిష్యునికి ఏ విధమైనటువంటి పట్టుదల ఎంత ఉందో అదే విధమైనటువంటి బాధ్యత గురువు మీద ఉంటుంది. కాబట్టి గురువు ఏమో తనను ఆశ్రయించినటువంటి శిష్యుని కడతీర్చే బాధ్యత తీసుకుంటే, శిష్యుడేమో తాను ఆశ్రయించినందుకు తాను లేనటువంటి ముక్తిని, తిరిగి రానటువంటి రాకడా పోకడా లేనటువంటి జన్మరాహిత్య స్థితిని తెలుసుకునేటువంటి పరిపూర్ణ స్థితిని, అప్పుడే ఇందాక పైన చెప్పినట్టు పురుషోత్తమ స్థితి, ఆ పరిపూర్ణ స్థితే పురుషోత్తమ స్థితిని అందుకునేటువంటి స్థితికి శిష్యుడు చేరే వరకు చేయాల్సిన ప్రయత్నం చేయాలి. ఎలాంటి సూచన? ఇట్లా దేశకేంద్రుని చేత సత్శిష్యుడయ్యే అర్హత పొందినటువంటి వాడికి సూచన చేస్తే తెలుసుకోగలిగే వాళ్ళకు మాత్రమే కేవలం సూచన చేశాడట. సూచన చేస్తే తెలుసుకోగలిగిన వాళ్ళకు మాత్రమే సూచన చేశాడట. అంటే అంతకుముందు ఉన్నటువంటి స్థితినంతటినీ తను బ్రహ్మనిష్ఠుడయ్యేటువంటి స్థితి వరకు తాను ప్రతి ఒక్కటి గురువుగారి యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఆ స్థితికి చేరుకున్నవాడైతే ఇక సూచన చేస్తానే తాను తెలుసుకోగలిగినటువంటి వాడవుతాడు, సులభమవుతుంది. కాబట్టి అటువంటి స్థితికి వస్తేనే చేయాలి అనేది చెప్తున్నారు. ఏదంటే తనరహిత స్థితి పొందించడానికి చెప్పడానికి అట్టి శిష్యుడై ఉండాలి. ఎలాంటి సూచన అది అంటే సర్వాత్మత్మ మితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే అన్నాడు. శిష్యుడు ఏమన్నాడంటే తేనాస్య శ్రవణాత్తదర్థ ధ్యానాచ్య సంకీర్తనాత్ అన్నాడు. ఎలా సూచించారో ఆ సూచించిన స్థితిలోనే నిలబడిపోయాను అన్నాడు. ఏ విధంగా గురువు సూచించాడో ఆ సూచించిన స్థితిలో నిలబడిపోయాడు. సూచించిన స్థితిలో నీవు లేవు, నీవు పుట్టినట్టుగా వచ్చినటువంటిదంతా, ఈ వ్యవహారం చేసేటువంటిదంతా ఉన్నటువంటి జగత్తులో ఇంతకాలం ఉన్నట్లు భావించావు. గాఢ నిద్రావస్థలో చైతన్యం లేదు, ప్రాణం ఊపిరి తీసుకుంటున్నటువంటి శరీరం మాత్రమే ఉంది. దానికి నిర్ణయించేది ఏదైతే ఉందో అది లేనే లేదు. ఆ సూచన చేసి బయలు ఏ విధంగా ఉంది, జగత్తే లేనప్పుడు బయలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది అప్పుడు. అట్లాగే కళలోంచి మేల్కొని తర్వాత ఏ విధంగా సర్వము లేనిదైందో ఈ కళలోంచి గురువాక్యం చేత మేల్కొన్న వానికి సర్వము ఒక్క చరణంలో లేనిదైంది. ఇది కూడా జరుగుతున్నటువంటి కళలాగే అయిపోయింది. అట్లా ఆయన సూచించితే ఈయన నిలబడిపోయాడు, ఆ సూచన స్థితిలోనే నిలబడిపోయాడు. మూడవ వాక్యం సర్వాత్మత్వమితి మహావిభూతి సహితం స్వాద్ ఈశ్వరత్వం స్వతః. మరలా సర్వాత్మత్వమితి అన్నారు. ఇప్పుడు సర్వాత్మ ఎవరు? మొదటి సర్వాత్మ ఎవరు అంటే దేశకేంద్రుడు. ఆయన సూచించితే సశిష్యుడు నిలబడిపోయాడు. ఆ దేశకేంద్రునితో అభేద స్థితి పొందినటువంటి ఏకత్వం పొందాడు. ఇద్దరుగా లేరు ఇంక అక్కడ.
ఆ గురు సూచన చేత తాను పరిపూర్ణ భావజ్ఞుడైపోయినటువంటి వాడై, తన ఉనికినే కోల్పోయినటువంటి వాడై, ఏ జగత్తుతో సహా సర్వము లేనప్పుడు ఏ బయలైతే ఎప్పటికీ ఉన్నదో, ఏ పరిణామ వికారములు లేకుండా తన ఉనికి కూడా తెలియకుండా ఉందో, ఆ విధమైన స్థితికి ఎవరైతే దేశకేంద్రుడు బోధించి తను ఆ స్థితికి చేర్చాడో, ఆ స్థితిలోకి తాను కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఇద్దరు దేశకేంద్రుడుగా ఒకరు, శిష్యుడుగా ఒకరు లేరు. ఇద్దరు పరస్పరం ఒక్కరే. పరస్పరంగా ఒకరు విన్నారు, ఒకరు బోధించారు. అప్పటి వరకు మొదటి సర్వాత్మ దేశకేంద్రుడు ఆయన సూచించితే సశిష్యుడు నిలబడిపోయాడు. ఆ దేశకేంద్రునితో అభేద స్థితిని, ఏకత్వం పొందాడు. పొందగానే ఏమయ్యాడంటే తాను కూడా ఆ సర్వాత్మే అయ్యాడు. ఆ సర్వాత్మ స్థితి తాను అయ్యాడు. విభూతి మంత్రం ఇచ్చాడు. విభూతిర్ భూతికరి సర్వైశ్వర్యకరి సదాశివకరి. భూతిర్భూతి అనేది మన పూజా విధానంలో వస్తుంది. విభూతిని ధరించిన వారు ఈ మంత్రం తెలుసుకొని ధరించాలి. విభూతి ఎవరైతే విభూతి ధరిస్తారో అందరికీ విభూతి పెట్టండి. ఆ మంత్రం వస్తానే పూజా విధానం చేసేటప్పుడు ఒకరు లేచిపోయి అందరికీ విభూతి పూస్తూ ఉంటారు. ఆ విభూతిని ధరించిండేవారు ఈ మంత్రాన్ని తెలుసుకొని ధరించాలట. అందుకే భగవద్గీతలో కూడా విభూతి యోగం ఉంది. ఏమంటుంది అక్కడ అంటే, ఈ అనంత విశ్వంలో నా విభూతుల గురించి తెలియజేస్తాను అన్నారు. ఒకార శబ్దం మీద విభూతి యోగంతో పాటు విశ్వ సందర్శన యోగం కూడా ఒకటి ఉంది భగవద్గీతలో. సర్వాత్మ మహావిభూతి సహితం. ఎవరికైతే ఈ సృష్టి మొత్తాన్ని, ఈ విశ్వం మొత్తాన్ని ఈశ్వర విభూతిగా దర్శించగలిగే శక్తి ఉందో, ఇదంతా ఈశ్వర విభూతి, సృష్టిని దర్శించినటువంటిది. ఈ సృష్టిని దర్శించినటువంటి స్థితిలో ఉన్నదంతా ఏకత్వంగా, ముందు ఇది ఏకత్వంగా, ఈ అనేకత్వంగా ఉన్నటువంటి ఏకమనేకం భౌతిగా ఉన్నటువంటి సర్వజీవులు స్థితిలో నుంచి, బ్రహ్మాండం అనే స్థితిలో నుంచి, దీని అంతటికీ కారణమైనటువంటి కర్తగా ఉన్నటువంటి ఈశ్వరత్వం అయినటువంటి అఖండ ఎరుక స్థితికి తాను, అఖండ ఎరుక స్థితిని తాను దర్శించగలగడమే ఈశ్వర విభూతిగా దర్శించగలిగే శక్తి అది. ఈశ్వరుడు అంటే శివకేశవులని అర్థం కాదు. జగత్కర్త, సర్వకర్త ఒకరున్నారు. ఒక స్థితి ఉంది, అది శూన్యం. ఆ శూన్యం నుండే సర్వము వచ్చింది. శూన్యం నుండి ఏమీ రాదు కదా. ఇప్పుడు వేదాంత విజ్ఞాన శాస్త్రం ఏదైతే చెప్పిందో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో కూడా అక్కడికే చేరాం. పదార్థ విజ్ఞాన శాస్త్రంలో సైన్స్ చెప్పిన దాంట్లోకి వెళ్ళాడు. మళ్ళా ఏదైతే వేదాంత విజ్ఞాన శాస్త్రం చెప్పిందో మొదట శూన్యమే ఉంది, ఏమీ లేదు, ఏమీ లేనటువంటి ఖాళీగా ఉన్నటువంటిది ఉంది, బయలుగా ఉంది, మరొక దానికి అవకాశం లేకుండా ఉంది, ఎటువంటి స్థితిగతులు దాంట్లో లేవు అనే దాంట్లోనే తనకు ఆ బయలు యొక్క స్థితి కారణం కాకుండానే, కారణంగా కాకుండా ఇదంతా తనకు తానుగా మూలం లేకుండా వచ్చినటువంటిది వచ్చింది. కాబట్టి ఇక్కడ జగత్కర్త, స్థితికర్త ఒకరున్నారంటే ఆ శూన్యంలో నుంచి సర్వము ఏర్పడింది. శూన్యం నుంచి ఏమీ రాదు కదా. ఈ వేదాంత విజ్ఞాన శాస్త్రం ఏదైతే చెప్పిందో అది పదార్థ విజ్ఞాన శాస్త్రంలో అక్కడికే చేరాడు. అక్కడ ఏం చెప్పారు, ఇంతకుముందు కూడా నేను అనేక సార్లు చెప్పిన, సైన్స్లో వచ్చినది ఇక్కడ గెలాక్సీ అంటే ఇదే. గెలాక్సీ అంటే మనం పాలపుంత అని తెలుగులో పిలుచుకుంటాం. నక్షత్రాల సమూహంగా ఉండి ఆఖరుగా ఓ బాటలాగా కోటాను కోట్ల నక్షత్రాలు మెరుస్తున్న ప్రాంతం. ఆ గెలాక్సీ మధ్యలో పెద్ద బ్లాక్ హోల్ ఉంది. ఓ పెద్ద బ్లాక్ హోల్ ఉంది. బ్లాక్ హోల్ అంటే కృష్ణబిలం తెలుగులో. ఓ పెద్ద రంధ్రం, నల్లటి రంధ్రం. ఇంకా కరెక్ట్ మామూలు వాడుక భాషలో చెప్పాలంటే కృష్ణబిలం అంటే ఓ పెద్ద నల్లటి రంధ్రం. ఆ బ్లాక్ హోల్ మధ్యలో శూన్యం ఉంది. ఆ బ్లాక్ హోల్ మధ్యలో శూన్యం ఉంది. ఆ శూన్య ప్రభావం చేత ఈ గెలాక్సీ అంతా తిరుగుతాడేది ఆ శూన్యం యొక్క ప్రభావం చేతే. శూన్యం నుండి కృష్ణ పదార్థం వ్యక్తమై, ఆ శూన్యం నుండి ఆ నల్లటి కృష్ణ పదార్థం వ్యక్తమై, ఆ కృష్ణ పదార్థమే ప్రకాశ ద్రవ్యమై,
అదే మళ్ళా ప్రకాశించడానికి కారణమై ఆ ప్రకాశ ద్రవ్యం కాలము దేశంతో అనుబంధపడి దిశ అయింది. అనేక దిశలుగా అయినటువంటి దిశలు ఇవన్నీ అయినాయి. ఈ మిగిలినవన్నీ అయినాయి ఒకదానికోటి. దాంట్లో నుంచి వచ్చి దాంట్లో నుంచే ఎవరో వీడియో కాల్ ఆన్ చేసుకున్నారు. మీనాక్షి నాయుడు వీడియో కాల్ ఆఫ్ చేసుకున్నా. కాబట్టి ఈ గెలాక్సీ అంతా ఈ కృష్ణ పదార్థంగా ఉన్నటువంటి అది దాంట్లో ఇదంతా వ్యక్తమైంది. మళ్ళీ దాంట్లోకి ఒకసారి పోయిందంటే సర్వ విశ్వము అందులోకి లీనమైపోతుంది, ఆ బ్లాక్ హోల్లోకి. కాబట్టి ఇలా తేల్చి చివరికి శూన్యము నుండి గెలాక్సీ వచ్చింది, శూన్యము నుండి సర్వము వచ్చింది అని వాళ్ళు కూడా నిర్ధారణగా చెప్పేశారు. సైన్స్లో చెప్పిన వాళ్ళు కూడా ఈ గెలాక్సీలో నుంచే విశ్వమైనటువంటి మిగిలినటువంటి ఇవన్నీ వచ్చాయి. ఆ గెలాక్సీలోంచే. గెలాక్సీ అంటే పాలపుంత అనేటువంటి ఒక నక్షత్రాల కూటమి, కొన్ని కోటాను కోట్ల నక్షత్రాల కూటమి. సూర్యుడు, ఇప్పుడు ఉండే నక్షత్రాలు, వాటన్నిటికీ పైభాగంలో ఉండేది. ఆఖరులో అంతరిక్షం చివరనుకున్నటువంటిది ఆ గెలాక్సీ అనేది. ఆ గెలాక్సీకి అవతల ఇంకా కృష్ణబిలమే ఉంది, బ్లాక్ హోల్ అని సైన్స్ వాళ్ళు పిలిచేటువంటి బ్లాక్ హోల్. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది సర్వము నిర్ధారణగా చెప్పారు. మళ్ళా పోతే ఎక్కడికి పోతుందంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. ఎంతకాలమైనా సరే వచ్చిన చోట నుంచి వచ్చిన చోటుకే పోవాల్సిందే. కాబట్టి కాలం అనేది అవిభాజ్యం, అవిచ్ఛిన్నం. కాలం అనేది అవిభాజ్యము, అవిచ్ఛిన్నంగా ఉంది. నీవు చూసేటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలతో ముడిపడినటువంటి కాల ప్రమాణం, నువ్వు ఉన్నటువంటి శరీరానుగత పద్ధతి లెక్కేసినటువంటి కాల ప్రమాణం అంతే కదా. నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నావు కాబట్టి ఇక్కడ విభజించావు రాత్రి పగలు, గంటలు, నిమిషాలు, ఇవన్నీ దాన్ని బట్టి, సూర్యగమనాన్ని బట్టి, వెలుతురు చీకట్లను బట్టి ఇదంతా కాలాన్ని విభజించావు. అక్కడెక్కడుంది కాలం? ఇంక అంతరిక్షం లేకపోతే కాలమే లేదు, కాల ప్రమాణం. ఎందుకంటే అక్కడ చీకటి రాత్రులు కానీ అక్కడ నిరంతరం వెలుగుతూనే ఉంటాయి, అవి నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాయి. మన భూమి ఇటువైపు నుంచి అటువైపు తిరగడం వల్ల రాత్రి ఏర్పడింది, మళ్ళా కాసేపు పోతే ఇంకా పగులు ఏర్పడుతుంది. కానీ కాల ప్రమాణం అంతా పైకి పోయిన తర్వాత కాల ప్రమాణం అంతరిక్ష దశలో ఉన్నప్పుడు కాల ప్రమాణం లేదు. ఇదే అంతరిక్షంలోకి వస్తే ఈ కాల ప్రమాణం అంతా సరిపోలే. ఈ కింద చేసినటువంటిది ఈరోజు సోమవారం అర్ధరాత్రి అయిపోతే మళ్ళీ మంగళవారం వచ్చేసింది, అర్ధరాత్రి దాటింది, మంగళవారం లేక పడింది, 12 దాటుతానే ఇంక మంగళవారమే. అమావాస్యలోకి పడింది, 12 గంటలకే 4:30కే వచ్చిందంట అమావాస్య. ఇప్పుడు టెంకాయ కొట్టకూడదు. ఇవన్నీ వీళ్ళు కల్పించుకొని మనం కల్పించుకున్నటువంటివి ఇవి. ఏ సమయం లేక ఎక్కడొచ్చింది? ఈ అమావాస్య పౌర్ణాలు భూమి మీద ఉన్న నీకు కనబడుతోంది. భూమి దశను దాటిపోయినటువంటి వాళ్ళు కాలాతీతమైనటువంటి కాలంతో లేదా. కాలమంతా విభజించడానికి రాత్రిగా, పగలుగా, అమావాస్యగా, పౌర్ణమిగా విభజించడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మేము విభజించుకుంటున్నాం. అంతరిక్ష దశలోకి పోయిన తర్వాత కాలాన్ని విభజించడానికి లేదు. ఇవాళకి ఇది వచ్చింది, ఇవాళకి అది వచ్చింది, ఇన్ని గంటలకు ఇది పోతుంది అనేదంతా. అంతరిక్షంలోకి వస్తే కాల ప్రమాణం సరిపోలేదు. కాంతి వేగంతో కొలిచేటువంటి లైట్ ఇయర్స్లోకి మారాం. లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరాలు. ఈ కాంతి సంవత్సరాలు అనే వాళ్ళు మినిమము ఓ 10th ఇంటర్మీడియట్ చదివింటే కనుక దీంట్లో ఫిజికల్ సైన్స్లో వస్తుంది, భౌతిక శాస్త్రంలో. లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరం అంటారు దాన్ని. తెలుగులో దాని యొక్క పేరు కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అని ఎందుకన్నారు అని అంటే, ఒక గెలాక్సీలో ఉండేటువంటి మహా నక్షత్రాలుగా ఉండే వాటి అవి ఎంత దూరంలో ఉన్నాయి అని చెప్పడానికి చెప్పారు.
ఒక కాంతి, సూర్యుని కాంతి మనకిప్పుడు సూర్యోదయం అయిన వెంటనే కొన్ని సెకన్లలో అంతలక్కపరుచుకుంటుంది ఒక్కసారిగా. కానీ నక్షత్రాలు ఎక్కడైతే ఈ బ్లాక్ హోల్ అనేటివి చెప్పామో అక్కడ అంతరిక్షానికి దగ్గరలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి కాంతిని భూమి చేరడానికి ఒక కాంతి సంవత్సరం పడుతుందట. కాంతి ప్రయాణించేటువంటి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది? ఎప్పుడైనా ఒక బ్యాటరీ చేతిలో పట్టుకున్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు దూరంగా ఉన్న గోడ మీదకి ఇట్లా వెలిగించిన వెంటనే మెల్లిగా బసమైనట్టు పోతుందా కాంతి? లేకపోతే బండో పోయినట్టు కాదు కదా. ఇక్కడ వెలిగించిన తక్షణం అక్కడ పడి ఉంటుంది. అంటే ఎంత వేగం ఉంది కాంతికి? ఆ వేగంతో వచ్చినప్పటికీ ఆ కాంతి సంవత్సరం పడుతుందంట అది ఇక్కడికి చేరడానికి. దాన్ని కాంతి సంవత్సరం అని కొలిచారు, కొలత పెట్టడానికి. కాంతి వేగంతో కనుక ప్రయాణం చేసినట్లయితే ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం వెళ్తుందో దానిని ఒక లైట్ ఇయర్ అన్నాం. కాంతి ఎంత వేగంగా ఇప్పుడు చెబుతుంది కదా ఉదాహరణ, ఒక్క క్షణంలో ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాల్లోడిది ఇక్కడికి రావడానికి అంత టైం పడుతుంది. అట్లాగే సూర్యుని క్షణాలలో వస్తుంది. అంటే సూర్యుని కంటే ఎంత దూరంగా అవి ఉన్నాయో గుర్తించుకోండి. కాబట్టి లైట్ ఇయర్స్లోకి మార్చాము. లైట్ ఇయర్స్లోకి కాలాన్ని సరిపోల్చలేము, కొలత పెట్టలేము వాటికి. ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ నుంచి వేగాన్ని కొలిచినట్టు అక్కడ చెప్పలేము అంతరిక్షంలో. ఈ వేగం సరిపోదు. అత్యంత వేగవంతమైనటువంటి కాంతి వేగంతో ప్రయాణించేది. మళ్ళీ శబ్దవేగం అనే దాన్ని కూడా కొలిచారు. శబ్దవేగం చాలా టైం పడుతుంది. శబ్దవేగాన్ని మీరు గుర్తించాలంటే ఉదాహరణ చూడండి. దట్టమైన మేఘాలు అలుముకున్నప్పుడు ఆ మేఘాల్లో ఒకటి రుణాత్మకమైనది, ఒకటి ధనాత్మకమైనది ఉంటాయి. అవి వాటిలో ఉండేటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు ఢీకొన్నప్పుడు మెరుపు ఏర్పడుతుంది. ఆ మెరుపు ఏర్పడిన తరువాత కొన్ని క్షణాల తర్వాత ఉరుము యొక్క శబ్దం, ఆ మెరుపులు కలిసినటువంటి వచ్చినటువంటి వెలుతురేమో వెంటనే వచ్చింది. ఎక్కడో లక్షల మైళ్ళ దూరంలో జరిగినప్పటికీ కూడా వెలుతురు మాత్రం వేగంగా వచ్చింది. శబ్దము కొద్దిసేపు పోయిన తర్వాత వచ్చింది. దాని యొక్క మెరుపుకు సంబంధించిన ఉరుము వెంటనే రాదు. అది దీనంత వేగంగా అది ప్రయాణించలేదు. కాబట్టి కాంతి సంవత్సరాలే కొలిచేకి మార్చాం. కాంతి వేగంతో ప్రయాణం చేసినట్టయితే ఒక సంవత్సర కాలంలో మనం ఎంత దూరం వెళ్తుందో దానిని ఒక లైట్ ఇయర్ అన్నాం. ఫలానా నక్షత్రం ఎంత దూరంలో ఉంది అంటే ఇంకా కిలోమీటర్లు సరిపోవు చెప్పడానికి. ఈ కిందకే అన్ని కిలోమీటర్లు అన్నీ. సూర్యుడు ఇంత దూరంలో ఉన్నాడు, ఇవన్నీ ఇంత దూరంలో. ఇంకా ఆ అంతరిక్షంలో గెలాక్సీలో ఉండే నక్షత్రాల దూరం చెప్పాలంటే 5 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. అంటే ఓ కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తే ఎంత దూరం వేగంగా పోగలుగుతుందో అన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు అని చెప్పడానికి ఉదహరించారు. ఇంకా కిలోమీటర్లో చెప్పడానికి వీలు కాదు అక్కడికి పోయిన తర్వాత. అట్లా ఇన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అని అంటాం. అమెరికా వాళ్ళు 1982లో వదిలినటువంటి పైనీర్ అనేటువంటి అది పోతానే ఉంది అంతరిక్షంలోకి. దానికి ఏమీ ఇంధనం అక్కర్లే. బ్యాటరీలో నక్షత్ర కాంతితోనే రీఛార్జ్ చేసుకుంటుంది అది. దాంట్లో మానవుల బొమ్మలు ఇవన్నీ పెట్టారు. ఇంకా ఎక్కడైనా విశ్వం ఇట్లాంటిదే ఉందా అని కనుక్కోవడానికి ప్రయోగించారు 82లో. నిమిషానికి 600 కిలోమీటర్ల వేగంతో పోతుంది. గంటకు 60 నిమిషాలతో లెక్కేసుకోండి. 600 × 60. అట్లా 1982 నుంచి పోతుంది. ఇప్పుడు ఇది 25 ఏళ్ళు, అది 18 ఏళ్ళు. 25, 10, 35, 8, 43 ఏళ్ళ నుంచి. కాబట్టి కాంతి సంవత్సరంలో అని చెప్పారంటే ఇంకా అవి ఎంత దూరంలో ఉంటాయో ఊహించుకోండి. కాబట్టి ఫలానా గెలాక్సీ ఎంత దూరంలో ఉంది, ఇన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కాబట్టి ఇదే కాల ప్రమాణాన్ని అక్కడ చెప్పడానికి వీలు లేదు. భూమి మీద చెప్పుకునే కాల ప్రమాణాలన్నీ అక్కడికి పోయిన తర్వాత చెప్పుకునే వీలు లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిందే. ఇది అందూరంలో ఉంది, ఇందూరంలో ఉండేటివన్నీ. కాల ప్రమాణానికి 10 టైమ్స్ పనిచేస్తున్నాయి అక్కడ బ్రహ్మాండంలో. బ్రహ్మాండ పురాణంలో చెప్పిన విధానంలో 10ఇంతలుగా దీనికంటే వేగంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మగారికి ఒక పగులు
సంజ్ఞారూపం అన్నమాట. బ్రహ్మ అంటే అక్కడ ఎవరో ఉన్నారన్నట్టుగా పౌరాణిక సినిమా ఆధారంగా చెప్పలే. మనోళ్ళైతే ఇంక బ్రహ్మ అంటే ఆడ మనిషి ఉన్నాడు, ఆయనకు మానవులకందరికీ 30 సంవత్సరాలు అయితే ఆయనకో సంవత్సరం అంట. ఇట్లాంటివన్నీ పురాణంలో అట్లా కాదు లెక్కేసుకోవాల్సింది. ఇట్లా లెక్కేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాలసూత్రంతో లెక్కేసుకోవాలి. అంత 10 రెట్లు వేగంగా అక్కడ పనిచేస్తున్నాయి. ఇంకా పైకి పోతే 100 రెట్లు వేగంగా పనిచేస్తున్నాయి. ఆ పనిచేస్తున్న వాటివి ఎంత రెట్లు పనిచేస్తున్నాయో వాటితో ఇక్కడి కాలాన్ని పోల్చుకుంటే ఆ బ్రహ్మకు ఒక సంవత్సరము, ఇక్కడ మానవులకు ఒక యుగమంట అని చెప్తారే, ఆ పురాణాల్లో చెప్పబడినటువంటి అంశాన్ని దీని ఆధారంగా అంచనా వేశారు. నిజానికి అప్పుడు సైన్స్ లేదు, ఏం లేదు. అంచనా వేశారు ఎవరో తపస్సు చేసినటువంటి ఆర్యభట్ట లాంటి వాళ్ళు, భాస్కరుడు లాంటి వాళ్ళు చేశారు. కాబట్టి పగలు ఒక సంజ్ఞారూపం అన్నమాట. బ్రహ్మ అంటే అక్కడెవరో ఉన్నట్టుగా పౌరాణిక సినిమా ఆధారంగా చెప్పలే. అది పురాణం సూచించిన విధానాన్ని గ్రహించే అవకాశం లేకపోవడం చేత, ఆ వేదాంత తత్వవిజ్ఞానం లేని వారిచే తీయబడటం చేత ఐహికం కంటే కూడా అధోగతి పట్టింది. ఆ సినిమాలో ఏం చేశారంటే వాళ్ళకు పౌరాణికమైనటువంటి ఆ పురాణాల్లో చెప్పిన దానికి ఇంగ్రోంత కల్పించి ఎట్లయితే ప్రేక్షకులు చప్పట్లు కొడతారో, ఎట్లయితే వాళ్ళకి డబ్బులు వస్తాయో, ఎట్లయితే ఆ విధంగా తయారు చేశారు. కాబట్టి వాళ్ళకి వేదాంత తత్వవిజ్ఞానం లేకపోవడం చేత ఆ విధంగా చేశారు. కొంతమందికి వేదాంత తత్వ విజ్ఞానం ఉండేది కానీ ఆ కాలంలోనే, కానీ వాళ్ళేముందుకో పౌరాణిక సినిమాల జోలికి వచ్చింటే కనీసం కొంచెమన్నా తత్వం పెట్టేవాళ్ళేమో. కేవీ రెడ్డి లాంటి వాళ్ళు, బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళంతా పౌరాణిక సినిమాల్లో అద్భుతమైనటువంటి, అట్లే మాయాబజార్ ఇప్పుడు వేసినా, కురుక్షేత్రం కానీ ఇతరత్ర వేస్తే ప్రజలు పొంగిపోయి చూసేటట్లు తయారు చేశారు. కానీ తత్వం లేదు. కానీ కొందరు తత్వజ్ఞులైనటువంటి వాళ్ళు, దేవదాస్ అనే సినిమాలో వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్లో తయారైంది అది. దాంట్లో పాట చూడండి ఓసారి, జగమే మాయ అనే పాట. కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్, అవి వేరే రూపాంతరం చెందినాయి అంతే. కుండల్లాగా, అది కావడిలాగా, కనుక్కుంటే సత్యం ఇంతేనోయ్ అని వేదాంతం రాఘవయ్య గారు, అది దేవదాస్ అనేటువంటి మామూలు ప్రేమికుని కథ అది. ఆ కథలో చొప్పించగలిగారు. ఎందుకంటే తత్వం తెలుసు కాబట్టి ఆయనకు. ఆ కాలంలోనే ఆయన వేదాంతం రాఘవయ్య అని పేరు. వేదాంతం ఇంటి పేరా మరి వేదాంతం తెలియడం వల్ల పెట్టారో తెలియదు. ఆయనే దానికి డైరెక్టర్ దేవదాస్ అనే సినిమాకు. ఆ దాంట్లో ఆ ఒక పాటే కాదు, అనేక పాటలు తీసుకోండి. అది సినిమా నిజానికి ప్రేమ సినిమా అయినప్పటికీ దాంట్లో సూచించినటువంటి మాటలు, ఉపయోగించినటువంటి మాటలు ఉన్నాయి. మనం అట్లా తత్వంతో తీలే వీళ్ళు. పౌరాణిక సినిమాలు తీసిన వాళ్ళంతా అద్భుతాన్ని కల్పించి, అద్భుతాన్ని చూపించి, ఆ అద్భుతాన్ని చూస్తానే వీనికి మనసు కదిలి ఆహా అని చెప్పి బాగుంది అనేటట్టు ఈ పద్ధతిలో తీశారు సినిమాలు. తత్వవిజ్ఞానం లేకపోవడం చేత ఈ ఐహికం అనేది కూడా అధోగతి పట్టింది. కాబట్టి పురాణం చదివేటప్పుడు అది ఏమి సూచిస్తుందో అర్థం చేసుకోవాలి. పురాణంలో ఆ దాని తత్వం ఏమి సూచిస్తోంది అని అర్థం చేసుకోకుండా కేవలం మహత్తునే పట్టుకున్నారు. అంటే తత్వజ్ఞాని అయినటువంటి వాడే పురాణం బోధించాలి. పురాణాలు చదివినా కూడా తత్వజ్ఞాని అయినటువంటి వాడు చదవాలి. అందుకనే ఈ మధ్య కొంతమంది అక్కడక్కడ భాగవత సప్తాహం అని పెట్టి 7 రోజులు 8 రోజులు భాగవతాన్ని చదవడం అని చదువుతున్నారు. 8 రోజుల్లో భాగవతం కంప్లీట్ చేయాలంటే వాడు పద్యం వేగంగా చదువుతా అంటే ఈడు అర్థం చెప్పుకుంటూ వేగంగా అయిపోవాలి అంతే. 7 రోజులు ఆ ఊరోళ్ళు పిలిచినారు, 7 రోజులు ఏర్పాటు చేశారు, 7 రోజులు చదివేయాలి. ఎంతమందికి దాంట్లోని భావం అర్థమైంది, అవి ఎక్కిందా లేదా అసలు అనేది లేదు. కాబట్టి పురాణం చదివేటప్పుడు ఏం చేయాలి సూచిస్తుంది అంటే దాంట్లో తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దాంట్లో చెప్పబడినటువంటి బయటి జ్ఞానాన్ని కాదు. బాహ్య జ్ఞానంగా చెప్పి దాన్ని కాదు. దాంట్లో అంతరార్థంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోగలిగినట్టు ఉండాలి. అటువంటి వాడే పురాణాన్ని బోధించాలి. కాబట్టి ఇప్పుడు బోధించే వాళ్ళంతా కొంతమంది భక్తి జ్ఞానంతో, భక్తి భావంతో పరవశలై బోధిస్తా అంటే, కొంతమంది మాత్రం అంతరార్థంగా పోయి బోధించే వాళ్ళు ఉన్నారు లోపలికి పరిశీలించుకొని. కాబట్టి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వాడే భాగవతం బోధించాలి. చూడండి, భాగవతం బోధించాలంటే ఎవరు బోధించాలంటే
బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, పరబ్రహ్మ నిర్ణయం జరిగినటువంటి అచల పరిపూర్ణమైనటువంటి వాడు బోధిస్తే ఇంక అభూత కల్పనలకు తావుండదు అక్కడ. దాని అంతరార్థాన్ని, దాని యొక్క తత్వజ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి సుఖమహర్షి బోధించారు. ఆయన పరబ్రహ్మ నిర్ణయం ఎరిగినవారు కాబట్టి బోధించవచ్చు. చెప్పిన వేదవ్యాసునికి పరబ్రహ్మ నిర్ణయం ఉంది. అన్ని వ్యాస ప్రణీతములే, అన్ని వ్యాసుని యొక్క రచనలే. అందుకనే నానుడు ఏముంది సామెత, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తులో తెలుపుకుంటున్నటువంటి, మాట్లాడుకుంటున్నటువంటి, వ్యక్తపరుచుకుంటున్నటువంటి సర్వ భావములు, సర్వ పదాలతో కూడినటువంటి ఇదంతా కూడా వేదాలతో సహా సర్వము ఏంటి అంటే, అందులో నుంచి వచ్చి మళ్ళీ అనేక భాషలుగా అనేకంగా మార్పు చెంది తయారై అనువాదమై మళ్ళీ వారి వారి భాషల్లోకి వచ్చిండేటివన్నీ కూడా ఏ పురాణమైనా సరే వాటన్నిటికీ కర్త అయినటువంటి, రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. అందుకని ఆయన యొక్క దాంట్లోంచి వచ్చినవే అది వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. అందుకని భానోచ్ఛిష్టం జగత్ సర్వం అని కూడా ఇంకో సామెత ఉంది. బాణుడు అనే కవి ఉండేవాడు, కాళిదాసు సమకాలికుడు. ఆయన పద్య రూపంలో శ్లోకాలు తయారు చేసింటే వేదాలన్నీ ఆయన వచన రూపంలో మొత్తం సంస్కృత నాటకాలన్నిటినీ, సంస్కృత నాటకాలతో పాటు సంస్కృత కావ్యాలు అనేకం రాశాడు ఆయన వచన రూపంలో. సంస్కృతమే కానీ భాష వచనం. అట్లా రెండు సామెతలు పుట్టేవి. ఎందుకంటే అనేకమైనటువంటి గ్రంథాలు తయారు కావడానికి కారకమైనటువంటి మూల గ్రంథాలు వాళ్ళు రచించారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఆ సామెతలు పుట్టాయి. కాబట్టి బోధించే వాళ్ళు ఎట్లా పోయి ఎవరు బోధించాలంటే సుఖమహర్షి బోధించారు. ఆయన పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వారు కాబట్టి బోధించవచ్చు. చెప్పిన వేదవ్యాసునికి కూడా పరబ్రహ్మ నిర్ణయం ఉంది కాబట్టి అన్ని వ్యాస ప్రణీతములే. ఆత్మవిత్ కురుత్ కావ్యం. ఒక కావ్యాన్ని చేయాలన్నా, విమర్శించాలన్నా నీవు ఋషివై ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. చేసిన దాన్ని సిద్ధింపజేసుకొని దాని హృదయాన్ని ఎరిగి దాని యొక్క లక్ష్యాన్ని నీవు అనుభవించిన వాడవై అనుభూతి స్థితిలో ఉండి ఆ బ్రహ్మనిష్టలో ఉండి బోధించేటటువంటి వాడు. నీవు ఋషివై ఉండాలి. ఒక కావ్యాన్ని రాయాలంటే ఋషివై ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. ఆ తపస్సు చేసినటువంటి స్థితి నీలో ఉండాలి. హృదయంలో దాన్ని ఎరిగి ఆ లక్ష్యాన్ని నీవు సొంతంగా అనుభవించిన వాడివై ఉండాలి. నాకు ఇది చదువుతుంటే ఒకటి గుర్తొస్తుంది. 20 ఏళ్ళ, దాదాపు 20 కాదులే 30 ఏళ్ళప్పుడు రూపం రాసినప్పుడు కావ్యాలోకం అనే గ్రంథాన్ని తీసుకుంటే కావ్యాలోకంలో ఓ వాక్యం ఉంటుందన్నమాట. నాన్ ఋషి కురితే కావ్యం. నాన్ ఋషి అంటే ఋషి కానివాడు, కురితే కావ్యం, కావ్యాన్ని రచించలేడు. ఋషి కానివాడు కావ్యాన్ని రచించలేడు అనేటువంటి వాక్యం అందులో కావ్యాలోకంలో నిర్వచనం. అది కావ్యాలోకం అనే గ్రంథంలో ఆ నిర్వచనం గుర్తొస్తుంది ఇప్పుడు ఇది చదువుతుంటే. నాన్ ఋషి కురితే కావ్యం. అట్లా నీవు ఋషివై ఉండాలి, తపస్సు చేసి దాన్ని సిద్ధింపజేసుకొని దాని హృదయాన్ని ఎరిగి దాని యొక్క లక్ష్యాన్ని నీవు అనుభవించిన వాడవై అనుభూతి స్థితిలో ఉండి ఆ బ్రహ్మనిష్టలో ఉండి బోధించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే దానిని సహజమైన స్థితిలో అందించవలసినటువంటి స్థితిలో లోపం లేకుండా తెలియజెప్పగలుగుతాడు. ఎందుకంటే తాను అనుభూతిలో. అందుకనే గురువు దగ్గరికి ఎందుకు, బుక్కులో మొత్తం విషయం ఉంది కదా, ఆ మొత్తం అంతా సర్వసారాంశాన్ని అనేకంగా బోధించి చెప్పి వివరించారు కదా దాంట్లో. అంటే అవి ఆయనకు ఎదురైన పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాసినటువంటి గ్రంథం అయి ఉంటుంది. కానీ దాన్ని తన అనుభవ స్థితిలో తాను ఏ విధంగా గ్రంథంలోని విషయాన్ని, సారాంశాన్ని గ్రహించలేకుండా శిష్యుడైన వాడు కూడా ఉంటాడు. ఎందుకంటే తాను చదువు ఇట్లాంటివి లేనటువంటి శిష్యుడుగా ఉండి గురుపాదం పట్టినటువంటి వారికి ఆ గురువు తన యొక్క అనుభవంలో తాను వ్యవహారిక జీవితంలో అనుభవించిన దాన్ని ఉదాహరణలుగా చెప్పుకుంటూ చెప్పగలుగుతాడు. కాబట్టి ఆ గురువు, అందుకనే గురువు ఉండాలి తెలుసుకోవడానికి, బోధించడానికంటే ఈ విధంగా తాను ఏ అనుభవ స్థితిలో తాను తన గురువుతో తెలుసుకున్నాడో దాన్ని బట్టి తాను, లేదంటే బాహ్య ప్రపంచంలో దాన్ని అన్వయింపు చేసి కూడా చెప్పగలిగినటువంటి స్థితి గురువుకు ఉంటుంది. కాబట్టి అటువంటి అనుభూతి స్థితిలో ఉండి ఆ ఋషివై తానే తపస్సు చేసినటువంటి వాడై దాని హృదయాన్ని ఎరిగి దాని యొక్క లక్ష్యాన్ని నీవు అనుభవించిన వాడిపై అనుభూతి స్థితిలో ఉండి
ఆ బ్రహ్మనిష్టలో ఉండి బోధించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే దానిని సహజమైన స్థితిలో అందించవలసిన స్థితిలో లోపం లేకుండా తెలియజెప్పగలుగుతాడు. లోపం లేకుండా తెలియజెప్పగలుగుతాడు. లేకపోతే ఒకదానికి వేరేది అన్వయించి చెప్పగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా వేరేది అన్వయించి చెప్పేటట్టు కాకుండా నిజమైనటువంటి దాని సహజమైనటువంటి స్థితిలో తాను అన్వయించుకొని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. ఇంత విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే దాని పేరు యుక్తి. ఇది విభూతి అంటే యుక్తి. ఏ యుక్తి చేత గురువు నీకు ఏ యుక్తితో చెబితే ఆ యుక్తితో నువ్వు తెలుసుకుంటావో ఆ యుక్తులన్నీ నేను చెప్పినానప్ప అన్నాడు మన కృష్ణప్రభు గంధార్థంలో. ఆ యుక్తి ఇది. ఆ యుక్తి చేత ఏ యుక్తి చేత నీకు చెప్పగలిగితే నీకు తెలియగలుగుతుందో ఆ యుక్తి చేత అన్ని రకాలుగా చెప్పాను అని చెప్పాడే అదే ఇది విభూతి అంటే. అణువు నుంచి మహత్తు స్థితి వరకు ఏదైతే ఉన్నదో అంతా కలిసి ఒక్క మాటలో చెప్పడానికి ఆ అణువును కాటించి మహత్ అనేటువంటి ఈ బ్రహ్మాండం అంతటి ఆ మహత్ అనేది ఈ బ్రహ్మాండం ఏర్పడడానికి కారణమైనది అక్కడి వరకు చెప్పాలంటే అక్కడి వరకు చెప్పడానికి అంతా ఒకే ఒక మాటలో అంతా కలిపి ఒక్క మాటలో చెప్పడానికి విభూతిర్ భూతికరి అన్నారు. ఆ మహత్ స్థితిని ప్రాప్తింప చేసేది ఏదైతే ఉందో అది విభూతి అంటే ఆ విశేషమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి దానిగా భావించాలి. మనం చెప్పుకునేటువంటిదేమో భౌతికంగా ఉండేటువంటి బొట్టు పెట్టుకోవడానికి వాడుకునేటువంటి ఈ విభూతి పండు అనేది అంటారు. అది ఎవరు ధరించాలంటే ఇదిగో ఈ స్థితిలో తన సొంతం తనలో ప్రకాశించినటువంటి తానే బ్రహ్మైక్య స్థితిని పొందినటువంటి వాడైనటువంటి వాడు ధరించాలని ఇంతకుముందు పేవరాలో చెప్పారు. కాబట్టి ఆ పదాన్ని ఏదైతే ఉందో ఆ స్థితిని ప్రాప్తింప చేసేదానికి దీన్ని వాడారు. ఆత్మ భస్మోద్ధూళిత విగ్రహాయ అని శివుడికి ఒక పేరు. ఆయన భస్మోధూళిత విగ్రహుడు. ఆయనకి ఏ ధూళి నచ్చదట. గోధూళి విగ్రహుడు కృష్ణుడు. కృష్ణుడేమో గోధూళి విగ్రహుడు అంటే గోవుల్ని తోలుకుంటూ పోతూ ఉంటే అవి నడుస్తుండగా లేచినటువంటి ధూళంతా చుట్టుకుంటూ ఉంటుంది వెనకాల తోలుకుంటూ పోయేవానికి. ఇప్పుడు పోయినట్టు తారు రోడ్ల మీద తోడుకొని పోయేది కాదు కదా. అప్పుడు మట్టిలో తోలుకుంటూ పోతుంటే గోధూళి వేళ అనేవాళ్ళు. గోవులన్నీ అడవికి మేసేకి పోయి సాయంత్రం వచ్చేటప్పుడు ఏ ధూళి అయితే ఎర్రగా లేస్తుందో ఆ ఎర్రగా లేసినటువంటి ధూళి సూర్యకాంతిలో కనబడుతూ ఉంటుంది ధూళి. ఆ ధూళి గోధూళి. ఆ గోధూళంతా గోధూళి విగ్రహాడు అంటే కృష్ణుడు. ఎందుకంటే వెనకలో పోతుంటే అంతా వస్తూ ఉంటుంది మీదికి. అట్లా భస్మాధూరిత విగ్రహుడు ఈయన శ్మశానంలో బూడిద లాంటిది కాలుతుంటుంది గాలిలోకి వచ్చి అదంతా భస్మం చుట్టుకున్నటువంటి విగ్రహుడు. మట్టిలో పుట్టి మట్టిలోనే పోతుంది శరీరం. అంతకు మించి శరీరానికి పెద్ద విశేషం ఏమీ లేదు. ఈ ధూళి సంబంధం ఏమిటి అంటే ఏ ధూళి మట్టిలో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి చేరుకొని అంత అంతరించి ఆ ధూళిలో కలిసిపోవడమే. విభూతి అన్న శబ్దాన్ని ఈ రకమైన అన్వయం చేయాలి. ఈ విభూతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ అక్కడ కాల్చినటువంటి దాంట్లో ఏర్పడేది ఆఖరికి ఏం మిగిలింది ఈ శ్మశానంలో కూడా అంటే బూడిద మిగిలింది. ఆ బూడిద ఏ రూపంలో ఉందంటే ఈ విభూతి రూపంలో ఉంది. విభూతి అన్న శబ్దాన్ని ఆ రకమైన అన్వయము ఇక్కడ పోయేది ఆ రకమైన అన్వయం చేయాలి. నీ యొక్క అన్వయ స్థితిని బట్టి నీ నిర్ణయం ఎలా ఉందో తెలుస్తుంది. నువ్వు అన్వయించుకునే స్థితిని బట్టి నీ నిర్ణయం తెలుస్తుంది ఎలా ఉంది అనేది. సర్వాత్మత్వ మహావిభూతి సహితం. ఇప్పుడు ఈ సర్వాత్మ ఏ స్థితికి వెళ్ళిందంటే అణువు నుండి మహత్వ వరకు ఉన్నదంతా సర్వాత్మయే. అణువు నుండి మహత్తు దాకా ఏర్పడిందంతా కూడా ఈ సర్వాత్మే. ఆ అక్షరం వీళ్ళంతా ఏమయ్యారు? సహితం అంటున్నారు. ఎందులో కలిసిపోయినారంటే క్షరుడు అక్షరుడు ఇద్దరు లేనటువంటి పురుషోత్తమ స్థితి ఎందుకు కలిసిపోయారు. క్షరుడు లేడు, అక్షరుడు లేడు. ఉన్నవాడెవడు అంటే పురుషోత్తముడు ఒక్కడే. వాడు కూడా ఎట్లున్నాడంటే లేనివాడుగా ఉన్నాడు.
పురుషోత్తముడు ఉన్నాడా అంటే పురుషోత్తమునితో పోల్చారు, కానీ పురుషోత్తముడు బయలు స్థితిని పొందితే బయలు ఏ విధంగా ఉంది ఉన్నదని చెప్పడానికి ఏ ఏ రకమైనటువంటి ఆకార వికారాలు ఉన్నాయి? ఏమీ లేవు. ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, లేనివాడుగా ఉన్నాడు, లేనివాడుగా ఉన్నాడు, ఉండి కూడా లేనివాడుగా ఉన్నాడు. అశరీరుడైన గురుమూర్తి ఉండి లేనివాడుగా ఉన్నాడు అంటారే ఆ పదం రీతిలో ఉన్నాడు ఆ పురుషోత్తముడు కూడా. తదిదం తర్వాత ఏ శబ్దం వచ్చిందంటే స్వాత్, వాడు ఉన్నాడని భ్రాంతి పడతామేమోనని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఉండుట అనే భ్రాంతి ఉంది మానవునికి. ఉండుట, వాడు ఆ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో అంటే లేనివాడుగా ఉన్నాడు అని అంటే లేని వాడు లేనే లేడు. ఉన్నాడనే పదం మళ్ళీ లాస్ట్లో వస్తుంది కదా, ఉండి లేనట్టుగా ఉన్నటువంటి వారిని చెప్పారు కదా అక్కడ. కాబట్టి ఇక్కడ తదిదం తర్వాత శబ్దం వచ్చిన స్వాత్ ఉన్నాడని ఎట్లా చెప్తామో, ఉన్నాడనే పదము ఏ స్థితిలో ఎక్కడ వాడినా భ్రాంతి పడతామేమో అని చెప్తున్నారట. ఉండుట అనేది భ్రాంతి కాబట్టి ఎప్పటికప్పుడు ఉండుట అనే భ్రాంతి ఉందంట మానవునికి. ఏ స్థితిలో ఉన్నాడంటే చరపురుషుడుగా, అక్షరపురుషుడుగా, చరాక్షరములకు అతీతంగా ఉన్నాడు అని చెప్తే ఆ ఉన్నాడని లేదు. ఉన్నాడు అనే పదము వస్తే ఉన్నాడు ఉండుట అనేది భ్రాంతి ఉందంట. ఆ భ్రాంతి కూడా లేదు. ఉండుట అని చెప్పే భ్రాంతి, ఉన్నాడు ఇట్లా అని చెప్పే భ్రాంతి కూడా లేదు. నేను చరపురుషుడుగా ఉన్నాను, అక్షర పురుషుడుగా ఉన్నానని చెప్పేది కూడా లేదు. ఈ ఉండుట అనేటువంటి అవి లేనటువంటి స్థితి లేకపోయినాడు. ఉత్తమ పురుషుడైతే చరాక్షర పురుషులు లేరు. ఉత్తమ పురుషుడేమో ఉన్నట్టుగా చెప్పబడుతున్నట్టుగా ఉన్నట్టుగా ఉన్నాడంటే ఏ స్థితిలో? లేనివాడుగా ఉన్నాడు. ఈ ఉండుట అనే భ్రాంతి ఉందట నీకు. ఈ ఉండుట అనే భ్రాంతి నీకుంది. ఎక్కడున్నాడు అనగానే అందరూ పలానా ప్లేస్లో ఉన్నారండి అంటారు. వెంటనే ఆ శరీరం అనే భావంతో ఏం చేస్తారంటే, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని అంటే, నేను తోటలో ఉన్నా, నేను ఊర్లో ఉన్నా, నేను పలానా చోట ఉన్నా అని చెప్తారు. దేంతో? శరీరంతో తయారుతో శరీరం వాటికి పోయింది, ఆడపోయి ఏదో పని చేస్తుంది, దాన్ని బట్టి పలానా ప్లేస్లో ఉన్నానంటారు. శరీరంతోనే కాదు, జీవాత్మ దగ్గర మొదలు పెడితే చివరిదైనటువంటి పరమాత్మ స్థితి యందు, పురుషోత్తమ స్థితి యందు, పరబ్రహ్మ నిర్ణయమందు కూడా ఈ ఉండుట అన్న భ్రాంతి ఏదైతే ఉందో ఇప్పుడు అదంతా లేకుండా పోయింది. ఉండుట అనేది ఎక్కడి వరకు ఉందంటే నీతో శరీరంతో తాయాత్మ్యం చెంది దానితో పోల్చినప్పుడు దాని స్థితిలో నుంచి అఖండ ఎరుక స్థితిలోకి నువ్వు పోయి బ్రహ్మనిష్ఠుడు అయినప్పుడు శరీరం గుర్తుగా ఉన్నటువంటిది లేదు. ఎక్కడున్నావంటే అంతటా ఉన్నావు, అంతటా వ్యాపించి ఉన్న సర్వాత్మ చైతన్యంగా ఉంది. వేస్ట్గా భావించినప్పుడే ఇక్కడున్నాను, నేను ఆడున్నా, ఈ రూమ్లో ఉన్నా, తోటలో ఉన్నా, రోడ్లో ఉన్నా కాదు. ఇక్కడ ఈ విధమైనటువంటి భావంతో తెలిస్తే ఎక్కడున్నావు నువ్వు అని అంటే సర్వాత్మగా ఉన్నటువంటి సర్వవ్యాప్త స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ స్థితి నుండి, ఆ పరమాత్మ స్థితి కూడా సర్వవ్యాప్తమైన చైతన్యంగా ఉంది. అది కూడా దాటుకుంటే పురుషోత్తమ స్థితి యందు, పరబ్రహ్మ నిర్ణయం అందు, బయలు స్థితిలో ఇంకా అక్కడ ఉండుట అనేది లేదు. ఉండుటే లేదు. అది ఉండుటే అంటే తాను లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ పరబ్రహ్మ నిర్ణయమందు ఈ ఉండుట అన్న భ్రాంతి ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు లేకుండా పోయింది. ఉండుట అనే భ్రాంతి ఆడదాకా వచ్చింది. ఈ కింద మానవుడుగా జీవుడుగా భావించి విచారణంతా మొదలుపెట్టి, విచారణ చేత నేననే కాట్టించి మొదలుపెట్టి బ్రహ్మాండ ఎరుక అనేటువంటి అఖండ ఈశ్వర చైతన్యమే నేను, బ్రహ్మమే నేను అని బ్రహ్మనిష్టలోకి పోయిన తర్వాత అది కూడా దాటుకున్నటువంటి స్థితిలో పరబ్రహ్మ నిర్ణయంగా పరిపూర్ణం ఎరిగినటువంటి తాను రహితమైపోయినటువంటి బయలులేకి పోయిన తర్వాత ఎక్కడున్నావు? లేవు. ఎక్కడ ఉండేదే లేదు. ఉండుట అనే పదం ఆడి వరకు ఉంది. వాటికి పోయిన తర్వాత ఇంక ఉండుట కూడా లేదు. అదంతా ఇప్పుడు లేకుండా పోయింది. ఉండుట అనే భ్రాంతి అంతా లేకుండా పోయింది. సర్వాత్తత్వ మహావిభూతి సైతం స్వాత్. స్వాత్ అనేదాన్ని విడిగా పలకాలట. స్వాత్ అంటే విడిగా, స్వాత్ అంటే లేనివాడైపోయాడు. అణువు నుండి మహత్తు వరకు ఇక్కడ ఉన్నాం. అణువు దగ్గర మొదలుపెట్టింటే అటు నుంచి మహత్తు దాకా ఉన్నాం. ఈ స్థితుల్లో ఉన్నాం. ఈ స్థితిలో 4 తనువులతో ఉన్నాం. అది 4 తనువులతో ఉంది. మళ్ళా అఖండంగా అయిపోయి అష్టతనువులతో ఉంది. ఆ తర్వాత బ్రహ్మంగా ఉంది అని ఇక్కడ ఉన్నాడు అనేదంతా ఒక్కసారిగా లేనిది అయిపోయింది. ఆ స్వాత్ అనేది
దానికి గుర్తుగా ఈ సర్వాత్మత్వంగా ఉన్నటువంటిదంతా కూడా లేనిదైపోయి పురుషోత్తమ ప్రాప్తి జరిగిపోయిన తర్వాత ఈ అణువు నుండి మహత్తు వరకు వివరించిందంతా ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం, ఇది ఉంది ఇది కదిలింది అది అది కదిలింది అది కదిలితే ఇవన్నీ కదులుతున్నాయి, దీనందరికీ అధిష్టాన దేవతలు ఉన్నారు, ఈ శరీరంలో తారకంగా చెప్పినటువంటి చక్రాలు కదులుతున్నాయి, వాటి వల్ల ఆయా అవయవాలు కదిలాయి, శరీరం కదిలింది, జగత్తు కదిలింది, అన్ని కదలికలు ఆ కదలికలకు కారణమైనటువంటి ఉన్నాడనేదంతా ఇక్కడి నుంచి అక్కడ దాకా అణువు నుంచి మహత్తు దాకా ఉన్నామని ఇది ఉన్నదని చూపెట్టారు, ఇది ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నామని చూపెట్టారు. కడతేరేటప్పటికి ఏమయ్యాడు? కడతేరటం అంటే లేనివాడవటం. కడతేరటం అంటే శరీరం కడతేరటమేమో దానికి మరణం సంభవించడం. ఇక్కడ కడతేరటం మూలం లేని గుర్తెరిగే ఎరుక కడతేరితే ఏమైనాడు? ఏమైంది లేదు. దేన్నన్నా వేసేసి కడతేర్చడం గురించి కాదు. అంటే ఏమన్నా చేసి కడతేరుస్తారు చూడు, అట్ట కడతేరడం కాదు. కడతేరైనటువంటి వాడు తాను శరీరం జీవించి ఉన్నట్టుగానే మూలం లేని గుర్తెరిగే ఎరుక రహితమైనటువంటి వాడు, ఈ వెష్టి సమిష్టులు రెండింటినీ మీరినటువంటి వాడు, పరిపూర్ణ భావాన్ని తనలో ఊహ ద్వారా గుర్తెరిగినటువంటి వాడు, బయలు ఏ విధమైన స్థితిలో ఏ రకమైనటువంటి ఆకార వికారములు లేకుండా, పరిణామములు లేకుండా, రాకడ పోకలు లేకుండా ఉందో ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఉన్నాడనే పదానికి తావు లేదు కాబట్టి ఆ ఉన్నాడు అనేది లేదు. ఎట్లున్నాడు? లేనివాడైపోయాడు. అను నుండి మహత్ వరకు ఇక్కడున్నాం అక్కడున్నాం అన్నదంతా ఇది ఉన్నది అది ఉన్నదని చూపెట్టిందంతా ఇది లేనిది అని చెప్పుకుంటూ పోయిన తర్వాత అంతా సర్వము లేనిదే అయింది ఒకేసారి. కింద నుంచి ఇది లేనిది అని చెప్పుకుంటూ వెళ్ళి మొదట ఇది ఉంది అని చెప్పి మళ్ళీ ఇది లేదు అని చెప్పి సర్వము లేనిదే అయింది. కడతేయటం అనే స్థితిలోకి పోయిన తర్వాత లేడు. అణువు నుండి మహత్తు వరకు ఇది ఉన్నదంటూ వెళ్ళినవాడు, అణువు నుండి మహత్తు దాకా విచారణలో ఇది ఉన్నదని వెళ్ళినవాడు అక్కడికి పోయిన తర్వాత లేనివాడై మరలా కిందికి రావటం, పరబ్రహ్మ నిర్ణయాన్ని బయలుదర్శనాన్ని పొందిన తర్వాత ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు ఎందుకని చెప్పారు. తానే లేని పద్ధతిగా అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ సాధన ఎందుకు? ఆ సాధన అంతా ఇక్కడే. అణువు నుండి మహత్తు దాకా విచారణ జరిపే స్థితి అంతా కిందనే. ఆ పైకి పోయిన తర్వాత ఇంక సాధన వద్దు, ఇంకా మళ్ళా కిందికి రావడము వద్దు. పరబ్రహ్మ నిర్ణయాన్ని బయలుదర్శనాన్ని పొందిన తర్వాత ఇక సాధనతో పనికిరాదన్నారు. ఎందుకంటే తానే లేని పద్ధతిగా ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి ఇంకా తాను లేకుండా అయిపోయే ప్రయాణం చేయాలి. మరలా మూతికి అణువు దాకా వచ్చేసాడు. మరలా అణువు దగ్గర ప్రయాణం మొదలు పెడితే మహత్తు దాకా చేరాడు. ఎలాగంటే ఇది లేనిది నా నయితి నేతి మహావాక్యాలు అన్నారే. నా ఇతి అంటే నేతి అనే పదాన్ని, సంస్కృత పదం, అది తెలుగు పదం కాదు. తెలుగు పదం నేతి అయితే నెయ్యి, తినే నెయ్యి కాదు. కాబట్టి నా ఇతి అంటే ఇది, నా అంటే లేనిది, ఇది లేనిది అంటూ విచారణ చేసుకుంటూ ప్రయాణం చేసి తత్తు త్వం అసి, తత్తు అది, త్వం నేను, అసి అయి ఉన్నాను, తత్వమసి మహావాక్య పద్ధతిగా ప్రయాణం చేశాడు. చేరి చెట్టు చివరికి ఏం తెలుసుకున్నాడంటే వస్తుమద్రహితం తత్రహితం అన్న స్థితిని తెలుసుకున్నాడు. మొత్తం అంతా ఈ వస్తువులతో కూడినటువంటి వస్తువు ముద్రగా ఉన్నటువంటిది అంతా సర్వము లేనిది. ఆ తత్ అనేది కూడా నిజానికి లేనిదే. ఆ తత్తే నేను అయి ఉన్నాను, ఆ బ్రహ్మనే నేను, ఆ సర్వము తెలుసుకుంటున్నటువంటి అఖండ ఎరుకను నేనే. ఎరుక అనేటువంటి మూల పదార్థం ఏదైతే కారణం మూలం లేకుండా వచ్చిందో, అది ఎక్కడి నుంచి వచ్చిందో, దేని కారణం చేత వచ్చిందో అది కూడా లేదు. తత్ అనేది కూడా లేదు. తత్ కూడా లేనప్పుడు ఏదైతే ఎప్పటికీ ఒకే తీరుగా ఉందో, పరబ్రహ్మగా పరిపూర్ణంగా బయలుగా అచలంగా అది తెలుసుకున్న తర్వాత ఇది రహితమైంది. ఈ తత్ కూడా లేదన్న స్థితిని తెలుసుకున్నవాడు. తెలుసుకొని ఏమైపోయాడంటే ఏమైపోవాలి? తెలుసుకున్నానని ఊరికే ఉంటే నిరంతరము శరీరం ఉన్నంతకాలం మళ్ళా మిగతా కదలికలు జరుగుతూనే ఉంటాయి కదా, శరీరంలో జరిగే కదలికలు. ఆ కదలికలు ఆగిపోవాలి. ఆ కదలికలు జరిగినప్పుడు కదలికల చేత నువ్వు కదిలింపబడి మళ్ళీ ఆకర్షింపబడేటట్టు ఉండకూడదు. తెలుసుకొని ఏమయ్యాలి? దిట్టమైపోవాలి, స్థిరమైపోవాలి. ఆ భావం స్థిరమైపోవాలి. స్థిరమయ్యే వరకు
నిద్ర వచ్చే వరకు నీవు చచ్చే వరకు మననం చేసుకో, భావం అదే ఉండాలి. మూలం లేని గుర్తెరిగే శరీరం కదులుతోంది, ఆ కదులుతున్న దాంట్లో నాకు కలుగుతున్నటువంటివన్నీ ఆ మూలం లేని దాంట్లో కలుగుతున్నటువంటివి నిజానికి అన్నీ కళలో జరుగుతున్నవే. వ్యవహారం అంతా కళలోనిదే. జాగ్రత్తలో జరుగుతున్న వ్యవహారం ఇది, జాగ్రత్తలో జరుగుతున్న కళ. స్థిరమైపోవాలి, దృఢమైపోవాలి, ధ్రువమైపోవాలి. మరలా సొంతం శాంతం, మరలా శాంతం సున్నాకు వచ్చి మళ్ళా రివర్స్ ప్రయాణం మొదలుపెట్టాడు. మళ్ళా శూన్యం కాటి నుంచి మళ్ళీ సర్వం వచ్చి మళ్ళీ సర్వం కాటి నుంచి మళ్ళా మొత్తం వెనక్కిపోయి మళ్ళీ శూన్యం అయిపోయింది. ఈసారి నయితి అంటే నేతి అంటూ రోజు భోజనంలో నేతిని అభీకరించుకోవడం, నేతి అభీకరణ. నేతి అంటే నయితి అనే స్థిరమైన స్థితిలో ఉండడానికి ఆహారం తీసుకుంటూ ఉన్నాం. ఈ నేతి ఏంటంటే స్థిరమైన స్థితిలో ఉండడానికి తీసుకుంటున్నటువంటి ఆహారం. ఇది లేనిదని. అభీకరణ అంటే అప్పటికప్పుడే ఉన్నది ఉన్నట్లుగా పొందుట. ఆ అభీకరణ అంటే ఏంటి అర్థం అంటే అప్పటికప్పుడుగా ఉన్నది ఉన్నట్లుగా పొందుట. ఉన్నది ఏమిటి? ఉన్నది ఏమిటంటే నయితి అంటే ఇది లేదయ్యా, ఉన్నదేమీ లేదు, ఏదీ లేదు, ఇది లేదయ్యా. ఎందుకనంటే అంతకుముందు ఎలా ఉన్నాడు అంటే అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే అంటూ ఉన్నాడు. భోజనం ముందు చెప్పేటువంటి మంత్రం అంట అది. అన్నంచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ, భోక్తంచ బ్రహ్మ అని ఉన్నదంతా బ్రహ్మమే అంటూ భోజనం చేసేవాడంట. భోజనం ముందు చెప్పే మంత్రం బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పుకున్నాక ఇంకా ఏం చెప్తున్నాడంటే అహంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ, ఇదమిదగ్ దమం అని మొదలుపెట్టి నేతిని అభీకరించేవాడట. ఆ నెయ్యి వేసుకొని ఆ భోజనం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకునేవాడట. అంతా బ్రహ్మార్పణమే, అంతా బ్రహ్మకే, అంతా బ్రహ్మచేతనే వచ్చినటువంటి ఉంది, అంతా బ్రహ్మ యొక్క ఈ కర్మ సమాధినాం. ఈ అహం వైశ్వానరుడనే దీని నుండి లోపల అన్నాన్ని పచనం చేస్తున్నటువంటి దానికి దీన్ని అర్పిస్తున్నాననేటువంటి మంత్రంతో మొదలుపెట్టి ఆ మంత్రంతో ఇచ్చేసుకొని తింటున్నాడంట. కాబట్టి ఇక్కడ ప్రాణులకు ఔపోసన అంటే ఎవడై బ్రహ్మనిష్ఠుడున్నాడో వాడు తన గురించి తాను చెప్తున్నాడు. అన్నంచ బ్రహ్మభోక్తాచ బ్రహ్మ అని చెప్తున్నాడు. అంటే ఈ ఉపాసన చేసే కర్త ఎవరైతే ఉన్నాడో వాడు మరలా ఒకసారి నేతిని వేసి నయితి అంటున్నాడట. ఆ నేతిని వేసుకోవడం కూడా మళ్ళీ దీని తెలుగు దాంట్లోకి పోల్చాడు నేను. మనం నేతిని వేసుకుంటాను అంటే నేను లేను, నయితి అంటే నేనే లేను అంటున్నా. అంటే ఎంత గొప్ప సాంప్రదాయమో ఇది. తత్వ విజ్ఞానం కలిగినటువంటి వాడికి మాత్రమే శుభోదకమయ్యేటువంటి విధానం అన్నమాట. ఈ విధానం ఎవరికంటే తత్వ విజ్ఞానం తెలిసినటువంటి వారికి అయితేనే ఇది తెలుస్తుంది. ఎవడైతే ఈ నయితి అని అభీకరణ లేకుండా తిన్నాడో అది విసర్జకం, సోకరం యొక్క తిండితో సమానమైనది అన్నారట. అటువంటిది ఎవరైతే నేను లేను, ఆ తింటున్న వాడిని నేను లేను, తింటున్నాను కానీ ఆ నెయ్యి వేసుకొని తింటున్నా కానీ ఆ నేతికి నిజమైన అర్థం నయితి అంటే ఇది లేని శరీరానికి లేనటువంటిది ఇది చేస్తున్నాం, అంతా బ్రహ్మముగా భావించి దానికి అర్పిస్తున్నటువంటి దానిగా తింటున్నాననేటువంటి మంత్రం చెప్పి ఆ అన్నం తినేటప్పుడు లోపల వైశ్వానరాగ్ని అనే దాని చేత పచనం చేయబడే దానికోసం దాంట్లో వేసి శరీరం పోషింపబడేకి అట్లా తింటున్నామట. మనం కూడా రోజు ఎలా భోజనం చేస్తున్నామంటే అణువు నుండి మహత్తి వరకు నయితి అనే ప్రయాణంలో భాగంగా చేస్తున్నాం. ఇది కాదు అంటూ ప్రయాణం జరుగుతోంది. అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటంటే తత్వమసి మహావాక్యంతో చివరి దాకా అణువు నుంచి మహత్తు దాకా తెలియబడిందంతా అంతర్ముఖ ప్రయాణమే. అంతర్ముఖ ప్రయాణం అంటే ఎక్కడి నుంచి అంటే కింద నుంచి మొదలుపెట్టావు. మొదలుపెట్టింది అయితే అణువు నుంచి మొదలుపెట్టి
అంతటిని విచారించి, నిన్ను బ్రహ్మాండాన్ని అంతటిని విచారించి ఆఖరకు తత్వమసి అనే మహావాక్యం కాటికి వచ్చి ఆ మహా బ్రహ్మాండం అంతా కలిసి ఏదైతే ఉన్నదో, ఏ చైతన్యం కలిగి దాని చేత మూలం లేనటువంటి దాని చేత కల్పించబడిందో అది నేనేను అని తెలుసుకొని అది కూడా లేనిదనే స్థితిలో నుంచి పోతే ఇక అవతలకి దాటుకున్నట్టు. ఇక అణువు చివరి దాకా, మహావాక్యం చివరి దాకా, మహత్తు దాకా తెలియబడినదంతా కూడా అంతర్ముఖ ప్రయాణం. అదే అంతర్ముఖంగా ఉన్నటువంటి చేసేటివి. అంతర్ముఖంగా విచారణది, వాక్యంగా కాదు. అంతర్ముఖంగా చేసే విచారణ, తత్వజ్ఞానంతో చేసే విచారణ, తత్వజ్ఞానంతో చేసేటువంటి ప్రయాణం అది అంతర్ముఖ ప్రయాణం అంటే. సమయం సరిపోయింది, రేపు అక్కడి నుంచి చెబుదాం. చెప్పండి. మంగళం. సకల దేశములందు సర్వకాలములందు సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షి రహితుడైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావ భావాతీత కేవలత్వం వైన దేవా గురు పీఠమో త్రువా నెరిగిన స్వామి మంగళము మంగళము. కామ క్రోధముల కడతెచ్చి మనము నవే మారు బుట్టంగా వేసరియో స్వామి శ్రీవేముల రామ గురువర్యుల ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణాపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావనించి సరియగుణ చల పరిపూర్ణము ఎరిగించి మరపు తెరపుల బాపు మగనీయా నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలను పొంకముగా నీదు పూజ చేయా వెంకటాచలమయ్య కొంకక వేడంగా సంకటంబులు బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై కృష్ణమూర్త్యారులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.